నారింజ కమల ఫలాల్లోనూ మరియు నిమ్మలోనూ మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఉపయోగపడుతుందండి. దీనివల్ల రెసిస్టెన్స్ పవర్ అయినా వస్తుంది. కాకపోతే ఈ నారింజ కమల తొక్కలతో కూడా, అదే కమలలో ఉండే తొక్క లోపల వైపు కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. అంటే కమల పైన పొర నుండి వచ్చే అదే మనం ఇలా నొక్కి పెడుతుంటే ఇలా తుల్లుతుంది కదా, జిడ్డు జిడ్డు లాంటి పదార్థం, దాని నుండి కూడా ఒక రసాయనాన్ని ఉత్పత్తి చేస్తారండి. మనం చూడండి, మీకు గుర్తుందో లేదో, మనం చిన్నప్పుడు ఈ తొక్కని లోపల వైపుకు మడిచి పైన చిమ్మే రసాయని పక్కలో ఉన్న కళ్ళల్లో, అంటే ఫ్రెండ్స్ కానీ మన కొలీగ్స్ కానీ వాళ్ళ కళ్ళల్లోకి వేసి వాళ్ళు అమ్మో మంట అనగానే మనము వాళ్ళ నుండి కొంచెం నవ్వించుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. మరి కొంతమంది అయితే కనుక మళ్ళీ ఎనిమీస్, అదే శత్రువులు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద కూడా అలా కళ్ళను అది నిమ్మరసాన్ని నారింజ కమల రసాలని వేస్తే వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేవారు. చాలా చిన్న టైం అండి. ఈ తొక్కతో చర్మానికి చాలా మెరుపు వస్తుందని, అంటే ఎక్కువగా నారింజ పపియని ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ వాటి తగ్గించడానికి వాడతారండి. చాలామంది నలుగు పిండిలో ఈ తొక్కల్ని ఎండపెట్టి నలుగు పిండిలో వేస్తుంటారు. ఆ పిక్కల్ని కూడా ఎండపెట్టి వాటిని మిక్సీలో వేసేసి నలుగు పిండిలో వేస్తుంటారు. అది కాళ్ళకి శరీరానికి రుద్దుకుంటే చాలా బాగుంటుంది అనేసి చాలా వరకు అనేవారు. కానీ ఇందులోన మనము ఈ నొక్కుపెట్టుగా వచ్చిన రసం చూడండి, ఆ వచ్చిన రసం ఒకటి ఉంది కదా, ఆ రసం అని హార్ట్ డిసీజెస్ కూడా తగ్గిస్తుందట. ఆ విషయం ఎవరికైతే తెలియదండి, ఇది అమెరికా వాళ్ళు కనిపెట్టారండి. అందులో ప్యూరిలోయిల్ పిట్రాసిన్ అనే రసాయన సమ్మేళనం ఉందట. అది గుండె జబ్బుకి చాలా విరుడుగా ఉపయోగపడుతుందట. మనం తిన్న ఆహారము జీర్ణం అవ్వడానికి సూక్ష్మక్రియలు ఎలా సహాయపడతాయో అదేవిధంగా అలా సహాయపడే దానికి బ్యాక్టీరియా ఒకటి ఉంటుంది కదా, ఇందులో కూడా అలా సహాయపడే బ్యాక్టీరియా ఒకటి ఉందట. అదే TMAO. ఇది ఆ రసాయనాన్ని, ఈ బ్యాక్టీరియా ఈ TMAO అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుందంట. ఆ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసిన TMAO ఉత్పత్తి అవసరం కన్నా ఎక్కువ ఉన్న వారిలో గుండె ప్రమాదం ఎక్కువగా ఉంటుందంట. అలాంటప్పుడు గుండె ప్రమాదం తగ్గించడానికి న్యూట్రల్గా పనిచేస్తుందంట. అంటే అంతకంటే ఎక్కువగా ఉండకుండా దాన్ని కట్టడి చేసి వివిధ పదార్థాల కోసం చాలా వరకు దీన్ని శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారంట. ఈ TMAO అనే పదార్థము, రసాయనము ఏంటంటే ఈ బ్యాక్టీరియా మనకు ఉన్నదానికంటే ఎక్కువ ఉండకంట, అంటే ఎక్కువగా ఉన్న వాళ్ళలో తగ్గించడము. అలాగే చూడండి, బీపీ ఎక్కువ ఉంటే తగ్గించడం, అలా అన్నమాట.